నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మీ మనసు నిండా ఉన్న సంతోషాన్ని నాతో పంచుకోవడానిక? అంతే కదమ్మా. తారక్ నీలవేణి ఏకం కాలేదనే వార్తను వింటే మొదటిగా సంతోషపడేది నువ్వే కదా. అందుకే ఫోన్లో చెప్పేటప్పుడు నీ సంతోషం నా కళ్ళకు కనిపించదు కాబట్టి నేరుగా చూద్దామని ఇక్కడికి రమ్మన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. నా మంచి కోరుకునేది, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకునేది మీరు ఒక్కరే ఆంటీ. అందుకే మీరంటే నాకు అంత ఇష్టం. ఇప్పుడు సంతోషమేనా? ఆఫ్ కోర్స్ ఆంటీ. తారక్కి నీలవేణికి పెళ్ళైపోయినా ఏదో ఒక క్షణంలో వాళ్ళిద్దరూ విడిపోతారని, మళ్ళీ నాకు తారక్ సొంతమవుతాడని ఒక ఆశ ఉండేది. కానీ తారక్ నీలవేణి ఎప్పుడైతే ఏకమైపోయారో, వాళ్ళిద్దరి మధ్య కాపురం మొదలైపోయిందని ఎప్పుడు చెప్పారో అప్పుడే నేను ఆశలని వదులుకున్నాను. ఇక నాకు తారక్ సొంతం కాడు అనే నిర్ణయానికి వచ్చేసాను. ఎండిపోతున్న చిగురికి నీళ్లు పోసినట్టు ఆవిరైపోతున్న నా ఆశకి ఊపిరి పోసారంటే ఎప్పటికైనా ఈ ఇంటి కోడలవ్వాలనే రాత నీ నుదుటి మీద ఉందర్చనా. అందుకే పరిస్థితులు మన కథల్ని ఎన్ని మలుపులు తిప్పినా మళ్ళీ మళ్ళీ నిన్ను తారక్ని ఏకం చేయడానికి మనకు అవకాశం దొరుకుతూనే ఉంది. ఏమో అండి, మీ మాట చలవ వల్ల అతి త్వరలో నేను తారక్కి భార్య అయిపోతే నాకంతకన్నా మరొక సంతోషకరమైన విషయం ఏముంటుంది? అతి త్వరలోనే నువ్వు తారక్ ఒకటయ్యే రోజు వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. ఆంటీ, వాళ్ళిద్దరూ ఒక ఏకాంతమైన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ వాళ్ళని ఆపేవాళ్లే లేరు, అడ్డుగీత గీసేవాళ్లు లేరు. అలాంటప్పుడు తారక్ నీలవేణి ఎందుకు ఏకమవ్వలేదు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు అర్చన.